హలో ఫ్రెండ్స్, మీకు దోశలు సరిగ్గా రావటం లేదా పెనంపైన అయితే ఆనియన్ని ఇలాగా బాగా స్ప్రెడ్ చేయండి. దానివల్ల దోశలు బాగా వస్తాయి. ఇప్పుడు నేను పెసరట్టు వేస్తున్నాను ఫ్రెండ్స్. కొంచెం పెనం వేడెక్కిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఆనియన్స్ వేయాలి. చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది, పిల్లలు కూడా బాగా తింటారు. అయితే పచ్చిగా ఉన్నప్పుడు ఆనియన్ వేయడం వల్ల ఆనియన్ వేరు అవ్వదు, అట్టుకి తగిలి ఉంటుంది దోశకి. ఇప్పుడు తినేటప్పుడు టేస్టీగా ఉంటుంది. పెసరట్లు బాగా పెనం మీద ఎప్పుడైనా సరే దోశలు వేయాలంటే ఆయిల్ వేయక ముందే ఫస్ట్ పెనం పెట్టి ఆనియన్ని పెనం మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దోశ వేయండి. దోశ వేసిన తర్వాత ఎప్పుడైనా సరే ఆనియన్స్ పచ్చిగా దోశ పచ్చిగా ఉన్నప్పుడే వేయాలి. కాలిన తర్వాత వేస్తే దోశ వేరే ఆనియన్స్ వేరే అవుతాయి. అందుకని పచ్చి దోశ మీద ఆనియన్స్ వేసినప్పుడు దాంతో స్పూన్తో అలాగలాగా అదిమినప్పుడు దానికి తగిలి ఉండిద్ది ఆనియన్స్. అప్పుడు టేస్టీగా మనకి అన్ని ఆనియన్స్ పీసెస్ కూడా ఖచ్చితంగా దానికే ఉంటాయి. దాంట్లోకి పల్లీల చట్నీ చేశాను ఫ్రెండ్స్. అవి అయితే పల్లీ చట్నీ అంటే పచ్చి కొబ్బరి ఫ్రెష్ది, గ్రీన్ చిల్లీస్, వేరుశెనగ గుళ్ళు, కొంచెం కరివేపాకు చట్నీస్లో వాడితే చాలా మంచిది. పిల్లలకి టేస్టీగా కూడా ఉండిద్ది, వాళ్ళ కళ్ళకి కూడా చాలా మంచిది. అందుకని పల్లీల చట్నీ అలా చేసి చూడండి, బాగా టేస్టీగా ఉండిద్ది. దోశ చూసారా, ఇంకో వైపు కూడా తిప్పి వేసుకున్నాం కదా. ఇప్పుడు బాగా ఒక 5 minutes కాలిన తర్వాత ఎర్రగా అయ్యిద్ది. అప్పుడే పెసరట్టు ఎప్పుడు రోస్టెడ్గా కాలితేనే టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. పచ్చిగా మనం ఒకవైపు కాల్చి వేసుకుంటాం కానీ అలాగ బాగోదు. ఆనియన్స్ అయినా సరే కాలితేనే బాగుంటాయి. అందుకని బాగా రోస్ట్ అయిన తర్వాత మాత్రమే మనం దోశ తీయాలి. చూడండి ఇప్పుడు ఎంత బాగా వచ్చి ఆనియన్ దానికే ఉన్నాయి దోశకి తగిలి. చూసారు కదా, ఇటు వేస్టేజ్ అనేది మనకి పోదు. అప్పుడు 2 సైడ్లు కాల్చినట్టు ఉండిద్ది దోశ. ఇప్పుడు చూడండి చట్నీ చూసారా, నేనైతే ఇలా చేస్తాను చట్నీ. నేను చెప్పినట్టు చట్నీ చేసే ప్రాసెస్ అలా చేస్తే కానీ మీకు దోశ పెసరట్టుకి చట్నీకి సూపర్ కాంబినేషన్. థ్యాంక్ యూ.